హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి గౌడ్. మేమైతే మేడారం జాతరకైతే పోతున్నాం అందరం కలిసి. మాది మొక్కుండే, అది తీర్చుకోవడానికైతే జాతరకు ముందే పోతున్నాం. డీజే పిల్లలు అంటే మా తమ్ముళ్ళని తీసుకొని అయితే పోతున్నా. ఇక వెళ్ళే ముందు బండి మొత్తం కడిగినాం, నీట్గా కడిగి వాటికి బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అవుతాను. మేము స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అని అంటే నైట్ 1 అయింది. అది ఇది చదివేసరికి అంటే తెల్లారి గట్లా మేము నాటేసినాం, అంటే ముందు రోజు నాటేసినాము. నాటేసి ఇక పని అంతా చేసుకొని ఇక స్టార్ట్ అయ్యేసరికి నైట్ 1 అయింది. ఇక 31st రోజు మేడారంలోనే ప్లాన్ చేద్దాం అన్నట్టు ఆ రోజు ప్లాన్ చేసినాం, వెళ్తున్నాం. కాకపోతే ఫుల్ అంటే ఫుల్ చలి పెట్టింది. ఆ అద్విగాడు అయితే మంచిగా సేఫ్గా అలా సోనన్న అయితే ఎత్తుకున్నాడు చలి పెట్టకుండా. మొత్తానికి ఇక మేము 5:30 అయింది నైట్. 12:30 1కి స్టార్ట్ అయితే తెల్లారి గట్ల 5:30 అయింది. మేము మేడారం పోయేసరికి ఇక జంపన్న వాగులా స్నానం చేసినాం, కానీ ఫుల్ చలి పెడుతుంది. ఆ వణుక్కుంటా స్నానం చేసినాం. ఇక అది వీడియో తీయలే జంపన్న వాగు కాడ. ఇక డైరెక్ట్ అందరం రెడీ అయ్యి బెల్లం బుట్టలు ఎత్తుకొని మేకపిల్లని తీసుకొని అయితే సమ్మక్క గద్దెల కాడికి పోదాం దర్శనానికి అని స్టార్ట్ అవుతాను. ఇక తమ్ముడు వాళ్ళందరూ వీడియో తీస్తారు. మా సోను అంటే అక్క వాళ్ళ కొడుకు అవుతాడు. ఇక శివ అంటే మనవడు అవుతాడు. సోను బెస్ట్ ఫ్రెండ్ అని. మిగతా వాళ్ళందరూ మా తమ్ముళ్ళు. ఇక అందరం కలిసి అయితే పోతాను. ఆద్విగాడు బెల్లం బుట్ట ఎత్తుకో అంటే నాకు షైన్ వస్తుంది మమ్మీ అంటే దాన్ని ఎత్తలేటి నేనే పట్టుకున్నా. ఇక మేకపిల్లని ఉత్తిగా తీసుకోవద్దు, దాని మెల్ల దండేయాలమ్మా అట్లా ఇట్లా అని చెప్తే ఇక పూలు కొన్నామన్నమాట. సమ్మక్కకు, సారక్కకు, అలానే మేకపిల్లకి ఇక 3 దండలు కొనుక్కొని ఆ కొబ్బరికాయలు పట్టుకొని గద్దెల కాడికి అయితే పోతాను. అద్విగా బెల్లం బుట్ట ఎత్తుకోమంటే కొద్దిసేపు ఎత్తుకుంది, ఇక నాకే ఇచ్చింది. మంది అయితే ఎక్కువ లేరు, ఎందుకంటే మేము జాతర ముందు పోయినాం కాబట్టి ఎక్కువ మంది లేరు. అదే జాతరకు పోతే మాత్రం కనీసం దగ్గరికి కూడా పోవడానికి కూడా ఉండదు, అంత ఫుల్ జనాలు ఉంటారు, చాలా మంది వస్తారన్నమాట. మాకైతే దర్శనం అయితే మంచిగానే అయింది. అంటే తక్కువ మంది వచ్చారు కాబట్టి తొందరగానే దర్శనం అయింది. 10 నిమిషాలల్లో మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వెళ్ళినాం. ఇక సమ్మక్క గద్దె కాడికి పోయినాం, తర్వాత సారక్క గద్దె కాడికి అయితే పోయినాం. తర్వాత ఇక ఎవరు పగిడిద్ద రాజు అంటాం కదా, అక్కడ దర్శనం చేసుకొని మొత్తానికైతే ఇక బయటికైతే వెళ్ళినాం. కాకపోతే ఇప్పుడు మేకపిల్ల కాడికి పోవాలి. మేకపిల్ల జడిదిస్తే దాన్ని అప్పుడు కోస్తారన్నమాట, అప్పటిదాకా కొయ్యరు. ఇక తల్లికి అందరం అయితే ఇక తల్లికి దండం పెడతాన్నాం అన్నమాట. మంచిగా నీ మొక్కు తీరుతున్నాం తల్లి, మాకేం కావద్దు, అందరం మంచిగా ఉండాలి అని తల్లికి మొక్కుతున్నాం. ఇక మా అద్విగాడైతే చూస్తాడు అట్లనే దేవుణ్ణి మొక్కు అని అంటే మేకపిల్లకి వెళ్ళి చూస్తాడు వాడు. జడిదైతే ఇచ్చింది. ఇక పోతాము. ఇక కటింగ్ చేయించినాం, అది కటింగ్ చేయించేది అయితే వీడియో తీయలేదు. ఇక ఎందుకు అనేది తీయలేదు. ఇక వంటలు అక్కడికి వచ్చినాం, అప్పటికి 1 అవుతుంది. పాపం అందరికీ గోకుతుంది కడుపులా. ఇక వంటలు కాలే. ఇక ఎట్లుంటుంది, ఇక మనం మేడారం పోతే ఇక 2 3 అవుతుంది తినేసరికి. ఇక భావన అయితే వంటలు చేస్తాడు. మా ఇంట్లో వంటలు చేసేది భావనే చేస్తాడు కాబట్టి బావ చేస్తాడు. ఇక పిల్లలు తమ్ముళ్ళు అదొకటి హెల్ప్ చేస్తారు, కూరగాయలు కోసిచ్చుడు అది ఇది చేస్తారు. ఇక అక్కకి ఏం పని చెప్తలేరు, నేను ఒక్కదాన్నే కదా. ఇక వాళ్ళందరూ కలిసి చేస్తారు. సోను, శివ, తమ్ముళ్ళు అందరు కలిసి పని చేస్తారు. ఇక భావనేమో మటన్ పొయ్యి మీద వేసిండు, తలకాయ కూర పొయ్యి మీద వేసిండు. నేను అన్నం పెడతా, బగారా అన్నం వేస్తా అని ట్రై చేసి నేను వేస్తాను. కాకపోతే వాళ్ళు పక్క నుండి నాకు చెప్తున్నారు అన్నమాట, ఇదే అదే అని. ఇక నాకు వంట రాదనుకొని వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ నాకు వంట వచ్చు అని నేను ఫీల్ అవుతా. ఇక వంటలు అయితే అవుతానే, బోటి ఉడుకుతుంది. ఇక బోటి తలకాయ కూర ఉడుకుతుందని ఇక మటన్ అయితే ఉడికిందని మేమైతే తింటున్నాం. ఒకటే ప్లేట్, దేవునికి పెట్టిన ప్లేట్ అని ఇక ఒకటే ప్లేట్లో అద్వి నేను బావ అయితే తింటున్నాం. ఇక వాళ్ళు కూడా అందరు తింటారు, పిల్లలందరూ. మా అరుణ్ కొడుకు అవుతాడు అన్నమాట, పిలవంగానే వచ్చిండు. అంటే మా దాంట్లోనే కలిసినట్టే ఉంటాడు, మాతోటే ఉంటాడు, కొడుకు అవుతాడు. ఇక పిల్లలందరిని అయితే కవర్ చేయలేకపోయినాం, ఎందుకంటే వీడియో తీయడానికి సరిగ్గా రాలే. అందరం ఆకలి మీద ఉన్నాం, తింటున్నాం కాబట్టి ఇక వీడియో తినుకుంటూనే తీసినాం, కానీ అందుకే అంత క్లారిటీ రాలేదు, సగం అయితే వచ్చింది. పిల్లలుండి అక్క ఏమంటారు, అక్క అన్నకు తినిపి అంటే ఇక మా ఆయన వద్దొద్దు అంటాడు. అయినా కూడా అడుగుతారు పిల్లలు అని తినిపిస్తావాడు అని అయితే నేను అన్నం తినిపిస్తాను. వాళ్ళైతే ఇక మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు, వీడియో ఇస్తారు. మస్తు ఎంజాయ్ చేసినాం. మక్క సారక్క మేడారం జాతరలో